మోదీ సర్కార్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందన్నారు ఎల్లోపీ రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారిని యూనివర్సిటీలకు వీసీలుగా నియమించడాన్ని తప్పుబట్టారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగం మార్చుతామని ఎక్కడా చెప్పలేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దేశంలోని విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నవారిని యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా నియమించడాన్ని తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి విద్యా వ్యవస్థ వెళ్లడం ప్రమాదకరమన్నారు. ప్రధాని మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఎన్ఎస్యుఐ నిరసనలో పాల్గొన్నారు. నిత్యం కుంభమేళాపై మాట్లాడే పీఎం మోదీ నిరుద్యోగం, పేదరికంపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. हिंदुस्तान का एजुकेशन सिस्टम है, उसको खत्म करने में लगा है. उस इंस्टीट्यूशन, उस संगठन का नाम आरएसएस है. सच्चाई है कि अगर हमारा शिक्षा का सिस्टम उनके हाथों में चला गया, जो आस्ते आस्ते जा रहा है, तो ये देश बर्बाद हो जाएगा. इस देश में किसी को रोजगार नहीं मिलेगा और ये देश खत्म हो जाएगा. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో తెలిపారు. పవిత్రమైన పార్లమెంటును తప్పుదారి పట్టించారన్నారు. కేంద్ర మంత్రి కామెంట్స్ సభా హక్కుల ఉల్లంఘన, ధిక్కారం కిందకి వస్తాయన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై రాజ్యసభ చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు జయరాం రమేష్. ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగం మార్చుతామని ఎక్కడా చెప్పలేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కేంద్ర మంత్రి జేపీ నడ్డా తన వ్యాఖ్యలు వక్రీకరించారన్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను మాత్రమే ప్రస్తావించినట్లు చెప్పారు. బీజేపీ రాజకీయ కుట్రలు ప్రజలకు తెలుసన్నారు డీకే.